జంటగా రాజకీయ వైరం. ఆయన వైసీపీలో ఉన్నప్పటి నుంచే ఈయన గారికి గిట్టదు. ఇప్పుడు ఆ ఇద్దరు కూటమి పార్టీలో ఉన్నారు. ఒకరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే మరొకరు జనసేన లీడర్గా కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి ఆ మాజీ మంత్రి జనసేనలో చేరినప్పటి నుంచి ఒంగోలు కూటమిలో కుతకుత కంటిన్యూ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త టర్న్ తీసుకుంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా మారుతోంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆ నేతలు చేతులు కలపడం కష్టమేనా? జిల్లాలో అన్నీ తానే శాసించిన ఆ లీడర్కి ఛాలెంజెస్ ఫేస్ చేయక తప్పట్లేదా? రోజు రోజుకు హీటెక్కుతున్న ఒంగోలు రాజకీయం. బాలినేని వర్సెస్ దామచర్ల, రచ్చకెక్కిన లీడర్లు, పోటాపోటీ ప్రెస్ మీట్లు, ఆరోపణలు, సవాళ్లు. నువ్వు దోచుకున్నావంటే నువ్వు దోచుకున్నావని ఎలిగేషన్స్. ఒంగోలు కూటమి పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ జనసేన లీడర్ల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ చర్చనీయాంశమైంది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు నేతలు కూటమి పార్టీల్లోనే ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండడం చర్చకు దారితీస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీని వీడి జనసేనలో చేరారు. అయితే జనసేనలో బాలినేని చేరికను అప్పుడే వ్యతిరేకించిన దామచర్ల ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని చెప్పారు. గతంలో బాలినేని చేసిన అవినీతి అక్రమాలను బయటకు తీస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల దామచర్ల జనార్దన్ పవన్ కళ్యాణ్ ను కలిసి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించారు. మరొకవైపు దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇప్పటికీ రాజకీయ శత్రువుగానే చూస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. లేటెస్ట్ గా మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల కోసం చంద్రబాబు ఫ్రీగా ఇసుకను ఇస్తూ ఉంటే కొందరు మాఫియాగా మార్చారు అని బాలినేని చేసిన కామెంట్స్ ఒంగోలు రాజకీయాల్లో కాకపుట్టించాయి. గతంలో తాము నిర్మించిన శ్రీకర విల్లాస్ కు అక్రమ గ్రావెల్స్ తోలారు అని ఆరోపించారు. అదే నాయకులు ఇప్పుడు ఒంగోలులోని రియల్ ఎస్టేట్ వెంచర్ కు గ్రావెల్ ఎక్కడి నుంచి తోలుతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. దీంతో ఒంగోలులో టీడీపీ జనసేన మధ్య ఇసుక దుమారం చెలరేగిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలతో పాలిటిక్స్ హీటెక్కాయి. భూ కబ్జాలు చేసింది, మెప్మాలో మెక్కింది, నువ్వంటే నువ్వని ఎలిగేషన్స్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారని, ఇసుక, మట్టి, రేషన్, మద్యం లూటీ జరుగుతోందని బాలినేని ఆరోపణలు చేశారు. మెప్మాలో అవినీతి చేసిన వారి పేర్లను బయట పెట్టాలి అన్నారు. ఎమ్మెల్యే అవినీతి అంటూ బయటకు వచ్చిన లేఖను కూడా బాలినేని ప్రస్తావించారు. హైదరాబాద్లో కూర్చుని రాయించినట్లు తనపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. సొంత ఇంటి మనిషే లేఖ రాసినట్లు తేలితే ఇంటికి పిలిపించుకుని రాజీ చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే దామచర్లపై లెటర్ రాయించలేదని తన కుమారుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను అన్న బాలినేని, దామచర్ల తన కూతురు మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా బాలినేనిపై రెచ్చిపోయారు. పరుష పదజాలంతో డైలాగులు పేల్చారు. తన మీద వచ్చిన లేఖ వెనుక బాలినేని ఉన్నట్లు ఆరోపణలు చేశారు. లేఖ రాసిన వ్యక్తిని కాపాడేందుకు బాలినేని ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆరోపించారు. ఇప్పుడు తనకేమీ తెలియదంటే ఎలాగని ప్రశ్నించారు. ఎప్పటిలాగే బాలినేనిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఒకరిపై మరొకరు సీరియస్ ఎలిగేషన్స్ చేసుకుంటూ రోడ్డెక్కారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల, బాలినేని మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. బాలినేని జనసేన గూటికి చేరి ఏడాది దాటినా వైరం మాత్రం తగ్గడం లేదు. అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డాయి. ఇద్దరు నేతలు అవినీతి ఆరోపణలు చేసుకుంటుంటే అటు టీడీపీ జనసేన అధినాయకత్వం పెద్దగా రియాక్ట్ కాకపోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. బాలినేనిపై ఆరోపణలు చేస్తున్న దామచర్ల తాను ఎమ్మెల్యేగా మాట్లాడడం లేదని చెప్తున్నారు. బాలినేని కూడా తాను జనసేన నాయకుడిగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు.
కూటమి ఐక్యత కోసం ఏడాదిన్నర కాలం ఊరుకున్నట్లు ఇద్దరు నాయకులు చెబుతున్నారు. కూటమిగా అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన నాయకులు పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కడంతో ఒంగోలు కూటమిలో అయోమయం ఏర్పడింది. వారం రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.